తాడిచెట్లపాలెం సమీపంలోని సంజీవి కోణంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. నెలల నెలల రోజుల వ్యవధిలో ఉన్న ఒక బేబీ విడిభాగాలు కాలువలో కనిపించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఈ సంఘటన ఏ విధంగా చోటు చేసుకుంది? ఎవరైనా ఇల్లీగల్గా ఈ బిడ్డని ఈ విధంగా పడేశారు, లేకపోతే కావాలని ఎవరైనా బిడ్డని ఈ విధంగా ముక్కలు చేసి పడేశారు? దానికి సంబంధించి కూడా కంచరపాలెం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారు, రవికుమార్ గారు. సార్, ఏం జరిగింది సార్ అసలు ఈ బేబీ గురించి? ఎవరైనా అంటే ఇల్లీగల్గా కానీ ఇక్కడ పెట్టేశారు, లేకపోతే ఇంకెవరైనా కావాలని చేశారు? ఏంటి సార్? అది ఎవరైనా కావాలని చేసినట్టుగానే అనిపిస్తుంది. చూస్తుంటే కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి ఇక్కడ బాడీ మాత్రం పడేశారు. తలభాగం ఇంకా కనిపించలేదు, వెతుకుతున్నాం దానికోసం. ఇది వాగు కాలువ కావడం వల్ల ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ వాగంతా కూడా వెళ్ళి తాడిచెట్లపాలెం నుంచి వస్తున్న మెయిన్ కెనాల్కి చేరుతుంది కాబట్టి విస్తృతంగా గాలిస్తున్నాం. శానిటైజింగ్ సిబ్బంది వారి సహాయం తీసుకుని తలభాగం కూడా తెలియాల్సి ఉంది. మీరు అన్నట్టు ఎక్కడ వారు కానీ ఏమైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడే వచ్చి ఈ విధంగా కట్ చేసి పడేశారా, లేదా ఎక్కడి నుంచో కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏంటి సార్, ఈ బేబీ బాబా పాప లేకపోతే ఎన్ని రోజుల వయసు ఉంటుంది? వయసు రోజులని నేను చెప్పలేను, 1 or 2 days, అంతకంటే ఎక్కువ ఉండదు. బేబీ మేలా ఫీమేలా ఇంకా మేము అది డాక్టర్ గారు వచ్చినంత వరకు ఆ బాడీని డిస్టర్బ్ చేయకూడదని అలా ఉన్నాం. డాక్టర్ గారు 10-15 నిమిషాల్లో వస్తారు. సార్ వచ్చాక ఆయన సమక్షంలో దాన్ని పరిశీలించిన తర్వాత అది మేలా ఫీమేలా అని నేను చెప్పాను. ఎన్ని రోజులు అయి ఉంటుందని అప్రాక్సిమేట్లీ అనిపిస్తుంది సార్? ఏమైనా బాడీ ఏమైనా ఉబ్బిందా ఏంటి సార్? అయితే చెప్పాను కదా, రోజులనే లేదు, 1 or 2 days, మ్యాక్సిమం 10 to 15 hours అనుకుంటున్నా. మేబీ 1 or 2 days. రీసెంట్ బేబీ, అది ఇన్ఫెంట్ బేబీ అనిపిస్తుంది. సార్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అయి ఉంటారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఎవరైనా తెచ్చి పడేసి కాలువలో పడేసి ఉంటారా? ఏమైనా అనుమానం ఉన్నాయి సార్? అదే చెప్పాను కదండి, తెలియాల్సి ఉంది. ఎక్కడైనా ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేశారా, లేదా ఇక్కడ వారు ఎవరైనా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నాం, టీమ్స్ ఫామ్ చేసాం. ఖచ్చితంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, కేసు పెడతాం. ఏంటి సార్ ఇప్పుడు క్లూస్ టీమ్ ఏమైనా వచ్చాయా, లేకపోతే ఏంటి సార్ దీనికి సంబంధించి? ఎప్పుడులాగా ఇది ఎందుకంటే ఇది ఇల్లీగల్గా ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే కక్ష సాధింపుల ద్వారా ఎవరైనా పడేసి ఉంటారని ఏమైనా? ఇందులో కక్ష సాధింపు అని నేను అనుకోవట్లేదు, బట్ డెఫినెట్గా ఇల్లీగల్. ఎందుకంటే ఒక ఇన్ఫెంట్ బేబీని కాళ్ళు చేతులు నరికేయటం, కట్ చేసేయటము, ఇక్కడ పడేయటము, అది డెఫినెట్గా ఇల్లీగలే. చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులే. వారిని కఠినంగా శిక్షించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఏంటి సార్ దీనికి సంబంధించి ఎవరైనా ఇప్పుడు వాళ్ళ తాలూకులు ఎవరైనా వచ్చారా? ఇది మాకు సంబంధించి మిస్ అయింది మా బేబీ అని ఎవరైనా వచ్చారు సార్? బయటకు వచ్చారు ఏమైనా? అలాంటి కంప్లైంట్ ఏం రాలేదు. ఈరోజు ఈ ఆశా వర్కర్స్ని కూడా అందరినీ పిలిపించడం జరిగింది. కంచరపాలెం పరిధిలో ఉన్న ఆశా వర్కర్స్ అందరినీ, వారందరికీ కూడా అడగడం జరిగింది, వెరిఫై చేయమన్నాం. ఎవరైనా ప్రెగ్నెన్సీకి ఉండి డెలివరీకి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా నిన్న కానీ మొన్న కానీ ఎవరైనా డెలివరీ అయ్యి ఉన్నా వారిని కూడా వెరిఫై చేయమని చెప్పాము. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అన్నది ఆ పనిలో ఉన్నాం. వారితో కూడా మాట్లాడుతున్నాం, వారు కూడా చెప్పాల్సి ఉంది. ఇలాగ మిగతా చోట్ల కూడా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం. ఫిజికల్ సెర్చ్ కూడా చేస్తున్నాం, ఫిజికల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ బాడీని కేజెచ్కి ఏమైనా పంపించే అవకాశం ఉందా? మార్చి పోస్ట్ మార్టం కోసం ఏమైనా పంపిస్తాం కదండి, కేసు నమోదు చేస్తున్నాం, పంపిస్తాం. మొత్తం మీద సంజీవయ్య కాలనీలో ఉన్న బాడీకి సంబంధించి ఇదే సంజీవయ్య కాలనీ. ఇక్కడ అంటే రోజుల వ్యవధి ఉంటుంది, వారం కూడా కాదు, రోజుల వ్యవధి ఉంటుందో బేబీకి సంబంధించి అయితే కాళ్ళు అంటే మొత్తం చేతులన్నీ కూడా నరికేసి కాలువలో పడేస్తారు. అసలు నిజంగా ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీ ఇల్లీగల్గా ఈ విధంగా బయటపడుతుంది విషయం, కుటుంబం వరకు వస్తే ఇబ్బంది అని ఏమైనా బేబీని కావాలని ఈ విధంగా నరికి పడేస్తారా, లేకపోతే ఎవరైనా కక్ష సాధింపు చర్యల ద్వారా కావాలనే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పడేశారని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు రావాల్సిందని కూడా కంచరపాలెం సిఐ అయితే రవికుమార్ అయితే స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్తో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే డాక్టర్లు కూడా దానికి సంబంధించి కూడా ఏం జరిగింది ఏంటి, అసలు ఈ బేబీకి సంబంధించి ఎన్ని రోజులు వ్యాధి ఉంటుంది ఏంటి, మేలా ఫీమేల్ అని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డాక్టర్ బృందం వచ్చి పూర్తి స్థాయిలో కూడా దాన్ని పరిశీలించాల్సి ఉందని కూడా పోలీసు అయితే స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ క్లూస్ టీమ్స్ అన్నీ కూడా వచ్చాయి. క్లూస్ టీమ్స్ కూడా ఈ ప్రాంతం వారికి ఎవరైనా వారా, లేకపోతే ఇంకా మిగతా ప్రాంతాల నుంచి ఎవరైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పడేశారని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి కూడా సమాచారం రావాల్సి ఉందని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే
బాడీని డాక్టర్లు వచ్చిన తర్వాత ఈ బాడీని పూర్తి స్థాయిలో తల భాగం అయితే ఇక్కడ లేదు, తల భాగం కోసం పూర్తి స్థాయిలో వెతుకుతున్నట్టు కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. తల భాగం దొరికితే ఎవరు ఏంటి అని దానికి సంబంధించి కొంత ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే ఈ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్లి కేజీకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేయాలి. దీనికి సంబంధించి ఎవరైనా లోకల్లో ఉన్న ఆశా వర్కర్లతో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నెలల నిండిన ఎవరైనా మహిళలు ఉన్నారా, వాళ్ళే డేటా ఉంటే వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ స్థానికులు ఎవరైనా ఆ విధంగా ఉండి నిజంగా ఇల్లీగల్ అయి ఉంటే వారు ఏమైనా ఈ విధంగా చేశారనే సంబంధించి కూడా ఆశా వర్కర్లతో కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అసలు ఇల్లీగల్గా జరిగిందో, లేకపోతే ఎవరైనా బేబీని కావాలనే కొట్టి పడేశారు, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కాలువలో మొక్కలు చేసి ఇక్కడ పడేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా కంచరపాలెం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, భారత్, విశాఖపట్నం.